మన దేశానికి శత్రువులైనటువంటి కొంతమంది పాకిస్తానీస్ అండ్ అరబ్ షేక్స్ నిన్న స్పేస్లో చాట్ చేసుకున్నారు. ఇక్కడ దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లోని పచ్చ పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా చెప్పుకునే G3 అలియాస్ గాయత్రి కూడా ఈ స్పేస్లో జాయిన్ అయ్యారు. అసలు దేశద్రోహుల స్పేస్లో జాయిన్ కావడమే ఒక భయంకరమైన దేశద్రోహం కాగా ఈవిడ చేసిన మరొక తప్పు మహాభారతాన్ని రామాయణాన్ని దారుణంగా తిట్టారు. ఈవిడ వ్యాఖ్యానం ఏమిటంటే మహాభారత రేప్స్ అండ్ కిల్లింగ్స్ చేయమని చెబుతుందట. ఈవిడ ఇలా మాట్లాడుతూ ఉండగానే ఎవడో రిప్ ఇండియా అనే ఐకాన్ గాడు, ఇంకా ఎవడో అరబ్ షేక్ గాడు, ఇంకా మరికొంతమంది దేశద్రోహులు ఎంతో ఎంజాయ్ చేశారు. కాగా ఈ G3 చేసిన వ్యాఖ్యల పట్ల హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందూ ఐటీ సెల్ వారు ఈ విధంగా ట్వీట్ చేశారు. హలో NCBN అండ్ @Nara Lokesh, యువర్ స్పోక్స్ పర్సన్ Gayatri has been found saying that Ramayana and Mahabharata teaches us to rape and kill everyone in Pakistan spaces. No alliance is bigger than Dharma. Hello AP Police 100, this is a pure blasphemy. Hinduism and science వారి ట్వీట్ ఈ విధంగా ఉంది. Claiming that the Ramayana and Mahabharata preach rape is not only disrespectful but also a deliberate distortion of Hindu beliefs. It is time for strong action to be taken against such harmful rhetoric. I request NCBN and Nara Lokesh to take action against your official spokesperson @Gayatri. అరెస్ట్ G3. హిందువులపై ఈవిడ ఎంత విషం క్రక్కుతున్నారో ఈ పోస్టును బట్టి మనకు అర్థం అవుతోంది. She doesn't know Virata Parvam. She says Ravana was a gentleman. She says Kashmir issue is only internal and it is due to Hindutva thugs. She goes to Pak and other Arabs space and speaks low of Mahabharata and Ramayana and India. కాగా హిందూ సంస్థలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో ఈవిడ భయపడి ప్లేట్ ఫిరాయించారు. ఈ విధంగా ట్వీట్ చేశారు. My comments in last night space are largely misconstrued by few people and due to few misguided statements which sounded against Mahabharata or Ramayana are taken out of context, but I didn't attend it. Being a proud citizen of India and a proud Hindu who is named after a goddess, I have complete faith in Honorable Modi's decisive leadership and I am confident that the perpetrators of heinous crime of Pahalgam will be brought to justice and punished with utmost severity. Sorry if I have offended anyone. అయితే ఇక్కడ గొప్ప సనాతనవాదిగా ఈవిడ ఇచ్చిన బిల్డప్ అంతా కూడా పచ్చి అబద్ధం. గతంలో ఈవిడ మోడీ గారి పైన, సనాతన ధర్మం పైన, హిందువుల పైన దారుణంగా విషం చిమ్మారు. రామాయణ మహాభారతాలకు బడి ఏడ్చారు. ఇక్కడ కనబడుతున్న ఆవిడ ట్వీట్సే అందుకు సాక్ష్యం. ఐఎమ్ నాట్ ఏ హిందూ, గాట్ యువర్ ఆన్సర్ అంటూ గతంలో ఎవరికో రిప్లై కూడా ఇచ్చారు. ప్రెడేటర్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్, యాప్ట్ టైటిల్ గివెన్ టు మిస్టర్ మోడీ బై ఫారిన్ కంట్రీస్, వెల్ డిజర్వ్డ్ సర్ అంటూ మోడీ గారిని దారుణంగా విమర్శించారు. ఐ ప్రిఫర్ రాహుల్ ఓవర్ మోడీ ఎనీ డే అట. మరో పోస్ట్ లో ఐ డోంట్ ట్రస్ట్ 2 people ఆన్ ఎర్త్, 1 జగన్ 2 మోడీ అట. మోడీ అండ్ షా వల్లే బీజేపీకి దరిద్రం పట్టిందట. చూద్దాం మరి బీజేపీ పైన, హిందుత్వ పైన దారుణంగా పడి ఏడ్చే ఈవిడ పైన ఏమైనా చర్యలు ఉంటాయో లేదో.